పట్నం బజార్ అందుకనే అగ్రిమెంట్ చేసుకుందామని చూసి అగ్రిమెంట్ దాన్ని బట్టి ఉండాలి. ఫస్ట్ 2-3 కన్సల్టెంట్స్కి అయితే ఉండాలి బ్రోకర్. మళ్ళీ మనం వాళ్ళకి వీక్లీ ఉండదు, ఎవ్రీడే ఉంటుందంట. అంటే ఇప్పుడు ఒకవేళ ఈరోజు ఒక ట్రక్ వెళ్తే ఒక ట్రక్ వరకు, లేదు రేపు కాదు ఎల్లుండి వెళ్తే మళ్ళీ ఎల్లుండి, అట్లా ఎప్పటికప్పుడు వెళ్ళాలి అంటే వెళ్తుంది. కాకపోతే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి వీళ్ళు సప్లై చేసేదాన్ని బట్టి అట్లాగా అంతే దానిలో ఉంటుంది. ఇప్పటివరకు అయితే మనకు పంపించలేదు కదా, అంతే అంతే అంతే. మాట్లాడదాం ఉంది మళ్ళీ ఇంకొకసారి. స్వీట్ కావాలా? నువ్వు వచ్చిందే లేదా మాట్లాడేదానికంటే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు గొంతు నొప్పి వచ్చేస్తుంది. అదేమి గుర్తుందా ఈ ఫ్యాషన్ షో స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. లేదమ్మా మా స్కూల్ వీళ్ళు ఎక్కడ బ్రదర్? బెంగళూరు. ఏమన్నా ఇదా ఎంత పాతదైనా మొత్తం అన్నీ ఓల్డ్ ఉన్నాయి. అదే డిటో వెళ్ళాలి. ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. రైట్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. లోపలగా బేకరీ గుర్తుందా? ఏం రోడ్డు? పట్నం బజార్. అది కాదా? అది పెద్ద బజార్. ఒకప్పుడు డివైడర్ తీసుకున్నావా? చాలా కాస్ట్ అక్క. 100 గ్రాములు 100 రూపాయలు. సందు గుర్తుందా? చిన్నది అమ్ముతున్నారా ఎంతమంది? ఇదిగో ఈ సందు గుర్తుందమ్మా? ఇదిగో అందులో ఆవుదం మీద దీంట్లో అక్కడ మేము పచ్చి ఆవుదం తీసుకుంటాం. కాదు వీళ్ళందరూ ఆవుదం తెగ పచ్చి ఆవుదం ఏం చేస్తారు? కాస్తారా? కాస్తాం.
ఈ షాప్ ఎక్కడ మరి? ఆ షాప్ ఇంటి దగ్గర ఇక్కడ పక్కన ఇది కూడా ఎదురుగా దాని పక్కన ఘీ స్వీట్స్. వస్తున్నారు మళ్ళీ మీరు వస్తున్నారు అంటాడు మీరు. పోలీస్ స్టేషన్ బండి వచ్చి అదే వాడు ఎందుకు అరుస్తున్నాడంటే వెనకాల సర్జెంట్ వచ్చాడు. మనం ఆడికి ఎదురుగా నుంచున్నాం. వాళ్ళ కార్ అయితే పెట్టుకోవచ్చు అక్కడ తెలుసక్క. ఆ, ఇండియాలో వాళ్ళ కార్ అయితే నో పార్కింగ్ దగ్గర పార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడే ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఇదిగో, ఇక్కడే ఇక్కడే సందులో. ఇప్పుడు ఎక్కడ పెడతాం మళ్ళీ ఇక్కడ బజ్జీల దగ్గర నుంచి స్వీట్ షాప్కి వెళ్ళాడు మమ్మీ. ఇక్కడి నుంచి స్వీట్స్ తీసుకొచ్చి అలాంటి